తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులలో ప్రయాణించేటటువంటి మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అందించింది. ఈ నేపథ్యంలోనే 200 కోట్ల ప్రయాణాలు పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్టాండ్లలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మహబూబ్నగర్ పట్టణంలోని బస్టాండ్లో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మనతో పాటు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీలో భాగంగానే మహాలక్ష్మి పథకం కూడా ప్రవేశపెట్టారు. దాదాపుగా 200 కోట్ల ప్రయాణాలు పూర్తయినటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు ఈ పథకాన్ని? ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘట్టం. మహిళా సాధికారికతకు, మహిళా వికాసానికి, మహిళల అభివృద్ధికి తీసుకున్న ఒక గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం. అది సత్ఫలితాలను ఇస్తూ ఉంది. 200 కోట్ల ప్రయాణాలు కేవలం 16 నెలల్లో మన తెలంగాణ రాష్ట్రం ఒక్క దగ్గరనే మహిళలు చేసిండ్రు అంటే దీని వెనుక ఉన్న ఆలోచన యొక్క గొప్పతనాన్ని అది చాటి చెప్తుంది. ఒక మంచి ఆలోచన మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అది చేసిన వెంబడే మన మాజీ మంత్రి కేటీఆర్ గారు చాలా అవహేళనగా చులకనగా మాట్లాడారు. ఈరోజు ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చిన ఈ పథకాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నేను కేటీఆర్ గారికి ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా. మీకు ప్రజల జీవన విధానం గురించి నీకేం తెలుసు కేటీఆర్? అమెరికాలో చదువుకొని వచ్చి డైరెక్టుగా హెలికాప్టర్లో విమానాల్లో ల్యాండ్ అయిపోయి మంత్రి పదవిలో పీఠం మీద మేము కూర్చున్నావు. మా సాధారణ తెలంగాణ సగటు మహిళ పడుతున్న బాధలు మీకేమైనా అర్థమైనాయా? ఆ రోజు మహిళలకు ఉచిత ప్రయాణం అంటే అసెంబ్లీ సాక్షిగా నువ్వెంత ఘోరంగా అవమానపరిచినావు మా మహిళలను. ఉల్లిగడ్డలు ఏరుకోవడానికి, ఉల్లిగడ్డ పొట్టును ఏరుకోవడానికి, అల్లమెల్లిగడ్డ పేస్టును తయారు చేసుకోవడానికి, పుట్లకు అల్లికలకు తప్ప దేనికి పనికొస్తలేదు అని చెప్పి ఆ రోజు నువ్వు మాట్లాడినావు. అంతేకాకుండా నీచంగా రికార్డింగ్ డ్యాన్సులు చేసుకుంటున్నారు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో అని చెప్పి నీచంగా మాట్లాడిన ఓ కేటీఆర్ ఈరోజు ఈ అద్భుతమైన విజయాన్ని చూసి ఏం సమాధానం చెప్తావు తెలంగాణ మహిళలకు అని నేను చెప్తా ఉన్నా. ఈరోజు ఎన్ని లక్షల మంది బాలికలు తమ ఇంట్ల నుంచి బయటకు వచ్చి దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్తూ ఉన్నారు. ఎంతమంది కూలీ నాలి చేసుకునే మా అక్కలు చెల్లెండ్లు గిట్టుబాటు ధర మంచి కూలీ దొరకడానికి ఇంకో 50 కిలోమీటర్ల దూరం పోయి 300-400 రూపాయలు ఎక్కువ కూలీ సంపాదించుకొని తిరిగి వస్తూ ఉన్నారు. ఒక విప్లవాత్మకమైన మార్పు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా తీసుకొస్తూ ఉన్నాం. కేవలం 16 నెలలే అయింది. ఇంకా 3.5 సంవత్సరాల మా కాలంలో ఇంకా అద్భుతంగా 1000 కోట్ల ప్రయాణాలు మహిళలు చేస్తారు. ఇప్పుడు 6,800 కోట్లు ఆదా అయితే దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు మా మహిళలు ఆదా చేసుకుంటారు. దాన్ని మన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలోకి వాటిని పంపింగ్ చేస్తారు. ఇది ఒక పెద్ద విప్లవం. ఈరోజు తెలంగాణ ఎకానమీ కూడా ముందుకు సాగుతుంది. ఎందుకంటే మహిళలు ఈరోజు ఇంట్లో కూర్చోకుండా బయటకు వచ్చి వాళ్ళకున్న టాలెంట్ తోటి వ్యాపారాలు చేయడం కానీ, లేదా చదువులు చెప్పడం కానీ, ఉద్యోగాలకు పోవడం కానీ చేస్తూ ఉన్నారు. 50% సమాజంలో ఉన్న మహిళలు ఈరోజు బయటికి వచ్చినందుకు ఖచ్చితంగా మన ఎకానమీ కూడా వృద్ధి చెందుతుంది. ఇవన్నీ ఆలోచన చేసే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ వినూత్నమైన పథకాన్ని ప్రియారిటీగా తీసుకొని అసెంబ్లీ మొదలైన 3వ రోజు దీన్ని స్టార్ట్ చేసిండ్రు. మా మహిళల మీద, మా అక్క చెల్లెళ్ళ మీద మేము పెట్టుకున్న నమ్మకాన్ని వాళ్ళు ఈరోజు నిజం చేసిండ్రు. మా ఆర్టీసీ సిబ్బంది కూడా మా పథకాన్ని దిగ్విజయంగా అమలు పరిచేందుకు శాయశక్తుల వాళ్ళు కృషి చేసి ఈరోజు దేశంలోనే అన్ని రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంస్థలకెల్లా మా తెలంగాణ ఆర్టీసీ తలమానికంగా ఉన్నదని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం. సో ఏదైతే మీరు అన్నట్టుగా ఉచిత టికెట్ అయిన తర్వాత విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, కూలీ పనులకు వెళ్ళేవారు కావచ్చు, మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సుల్లో ప్రయాణించేటటువంటి వారి సంఖ్య ఏ విధంగా అయితే పెరిగిందో అదే రకంగా ఆర్టీసీ బస్సుల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. ఆ పరిస్థితులను అధిగమించేందుకు రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పటికే బస్సులన్నీ కూడా మహిళలతో నిండిపోతూ అక్కడక్కడ గొడవలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి బస్సుల సంఖ్య పెంచేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఏమైనా ఉందనుకోవచ్చు. ఇప్పుడు ఒకటండి, గతంలో ఆర్టీసీని దివాలా తీసింది. బస్సులన్నీ కూడా డిపోలకు పరిమితమైనవి. రిపేర్లు లేక, కొత్త బస్సుల కొనుగోలు లేక మొత్తం వ్యవస్థ కుప్పగూలిపోయింది. అటువంటి సమయంలో మేము ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అనౌన్స్ చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళు శ్రద్ధ చూపలేదు కాబట్టి మొత్తం వ్యవస్థ కూడా, రవాణా వ్యవస్థ కుంటుపడ్డది. మేము దాన్ని గమనించి ఇమ్మీడియట్గా ఒక్కొక్కటిగా హర్డిల్స్ని అధిగమించే ప్రయత్నం చేసినాం. కొన్ని వేల బస్సులను ఈరోజు ఆర్టీసీకి ఇచ్చి వాటి ద్వారా రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా మహబూబ్ నగర్ డిపోకి వస్తే
48 బస్సులను అదనంగా మేము ఇచ్చినాం. ఇంకో 50 బస్సులు ఇప్పుడు రాబోతూ ఉన్నాయి. అంటే కొద్ది కాలంలోనే దాదాపుగా 100 బస్సులను మేము ఒక డిపోకి ఇచ్చినామంటే రాబోయే రోజుల్లో ఇన్ని వేల బస్సులను మేము ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఎంత మంచిగా ఆర్టీసీ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేయబోతా ఉన్నామో మీరు అర్థం చేసుకోండి. సో ఇప్పటికే మహిళా సాధికారత దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. బస్సులలో ఉచిత ప్రయాణంతో మొదలుకుంటే మహిళా సంఘాల వారికి పెట్రోల్ బంకుల ఏర్పాటు కావచ్చు, మహిళా సంఘాలతో ఆర్టీసీ బస్సులు నడిపించేటటువంటి అనేక కార్యక్రమాలను తీసుకొస్తున్నాం. రాబోయే రోజుల్లో మహిళా సాధికారత కోసం ఇంకా ఎలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చే అవకాశం? మేము మా ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన అనేక విషయాలను ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా మహిళల కోసం, విద్యార్థినుల కోసం మేము ఏం చేయాలో అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. మహిళల విద్య కోసం యూనివర్సిటీలను పెడతా ఉన్నాం, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ పెడతా ఉన్నాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతా ఉన్నాం, సెట్వింగ్ సంస్థను బలోపేతం చేస్తూ ఉన్నాం. లక్షలాది మంది మహిళలకు ఏదో ఒక ఉపాధి రంగంలో ట్రైనింగ్ ఇవ్వబోతా ఉన్నాం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమే కాకుండా కుటుంబానికి ఆసరాగా, రాష్ట్రానికి ఆసరాగా, దేశానికి ఆసరాగా మన మహిళలను తయారు చేసుకోవడంలో మా ప్రభుత్వం అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉంది, ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. సో ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఇచ్చిన హామీల్లో ఒకటైనటువంటి మహాలక్ష్మి పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ దాదాపుగా 200 కోట్ల ప్రయాణాలు అనేటటువంటి మైలురాయిని కూడా దాటడం జరిగింది. సో ఖచ్చితంగా మహిళల సాధికారత కోసం రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తామంటూ మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలియజేస్తున్నారు.